యువ రైతులను సృష్టిస్తాం, రాజకీయాల్లో మార్పు తెస్తామన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఏర్పాటు చేసిన ఎన్నికల బహిరంగ సభలో పవన్ పాల్గొన్నారు. సామాన్యులకు రాజకీయాలను దూరం చేశారని ఆయన దుయ్యబట్టారు. కొత్త తరం రాజకీయాల్లోకి రావాలని పవన్ పిలుపునిచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలని మొట్టమొదటిగా గొంతెత్తింది తానేనన్నారు. తలతెగిపడిన జగన్ లాగా మోదీ అమిత్ షా ముందు మోకరిల్లనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. గిద్దలూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన జగన్పై విమర్శలు చేశారు. దొంగపొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం తమకు లేదని పవన్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ బీజేపీతో పొత్తుపై జగన్ బహిర్గతం చేయాలన్నారు. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన నన్ను యాక్టర్ అంటే మరి జైల్లో ఉండి వచ్చిన జగన్ను ఏమనాలి అని పవన్ విమర్శించారు. అనంతపురంలో సీఎం చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. కష్టపడి హైదరాబాద్ను అభివృద్ధి చేసుకుంటే దానిని లాగేసుకున్నారని విమర్శించారు. కరువు జిల్లాగా ఉన్న అనంతపురంను సిరుల జిల్లాగా మార్చానని చెప్పారు. ఉద్యోగాలు లేదన్న వారు ఓసారి కియా పరిశ్రమకు వచ్చి చూడాలని చెప్పారు. హైదరాబాద్ లాంటి 20 నగరాలను నిర్మించుకోవచ్చునని చంద్రబాబు తెలిపారు. రాజకీయ కుట్రలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. అనంతపురం సప్తగిరి సర్కిల్లో ఏర్పాటు చేసిన చంద్రబాబు సభలో అపశృతి చోటు చేసుకుంది. మసీదు పక్కగోడ కూలి పలువురుకు గాయాలవ్వగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. పోలవరానికి ఢిల్లీలో అవార్డు ఇస్తారని మళ్లీ అడ్డంకులు సృష్టించారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. పోలవరం ఆపాలని కోర్టులో కేసీఆర్ కేసులు వేశారని, పోతిరెడ్డిపాడు ముచ్చుమర్రి ఆపాలని మరో కేసు వేశారని ఆయన తెలిపారు. కేసీఆర్ ఖబర్దార్, నీళ్ల విషయానికి వస్తే వదిలిపెట్టబోమన్నారు. ఓవైపు మోదీ, మరోవైపు కేసీఆర్ ఏపీపై కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్లో ఉన్నవారు ధైర్యంగా ఉండండి, రావాలనుకుంటే ఏపీకి రండి, కానీ హైదరాబాద్లోని ఆస్తుల కోసం జన్మభూమికి ద్రోహం చెయ్యొద్దు అని తెలిపారు. కేసీఆర్కి ఎలా బుద్ధి చెప్పాలో తెలుసన్నారు. ప్రత్యేక హోదా ఇస్తానని జగన్ చెవిలో కేసీఆర్ చెప్పారా అని విమర్శించారు. చంద్రబాబు నాయుడు ఎలక్షన్ కమిషన్ మీద దురుసుగా ప్రవర్తిస్తున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ట్వీట్ చేశారు. మమతా బెనర్జీ సీబీఐ పట్ల వ్యవహరించిన తీరు కన్నా చంద్రబాబు ఘోరంగా ప్రవర్తించారని ఆరోపించారు. ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగ సంస్థలని గుర్తు చేశారు. తప్పుడు చర్యలకు గుణపాఠం చెప్పుకోవాల్సి వస్తుందని జోస్యం చెప్పారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి ఉమామహేశ్వర నాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఎమ్మెల్సీ అభ్యర్థి ఉమామహేశ్వర నాయుడు గ్రామాన విస్తృతంగా పర్యటిస్తూ దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో సమస్యల దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సంక్షేమ పథకాలు అమలు కావాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా తెలుగుదేశం పార్టీని మరోసారి గెలిపించాలని పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో వైసీపీ అధినేత జగన్ చేపట్టిన ఎన్నికల ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది. ర్యాలీకి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వచ్చారు. రోడ్డుపై స్థలం సరిపోకపోవడంతో కొంతమంది సమీపంలో ఉన్న పిట్టగోడ ఎక్కారు. పిట్టగోడ కూలడంతో భవనంపై నుంచి పలువురు కార్యకర్తలు కింద పడిపోయారు. ఈ ఘటనలో సుమారు 20 మంది గాయపడ్డారు. గాయపడ్డ వారిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో రమణమ్మ అనే మహిళ మృతి చెందినట్లుగా తెలుస్తుంది. వైఎస్ఆర్ పార్టీ ఎంపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, తెనాలి అసెంబ్లీ అభ్యర్థి అన్నాబత్తుల శివకుమార్లు నంది వెలుగు గ్రామం నుండి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భారీగా పార్టీ అభిమానులు, కార్యకర్తలతో పలు గ్రామాల్లో, మండలాల్లో పర్యటించి పార్టీ మేనిఫెస్టోని, నవరత్నాల పథకాలను జనాలకు వివరించారు. రైతులకు, డ్వాక్రా మహిళలకు తమ పార్టీ వస్తే చేయబోయే అభివృద్ధి పథకాలను, కార్యక్రమాలను ప్రజలకు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ 3 ఐపీఎస్ అధికారులను బదిలీ చేయాలన్న కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా మరో జీవోను విడుదల చేసింది. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఈసీ నిబంధనల పరిధిలోకి రాదని నిబంధనలు స్పష్టం చేసినందున రాష్ట్రంలోని కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు కొన్ని స్థాయిలో ఉన్న పోలీస్ సిబ్బందిని ఈసీ పరిధిలోకి తీసుకొస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇందులో ఇంటెలిజెన్స్ వ్యవస్థకు మాత్రం మినహాయింపునిచ్చింది. కేవలం 2 ఐపీఎస్లను మాత్రమే బదిలీ చేస్తున్నట్లు పేర్కొంది. ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు బదిలీని నిలిపివేస్తున్నట్లు తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. కడప, శ్రీకాకుళం జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించారు. శ్రీకాకుళం ఎస్పీగా జి నవదీప్ సింగ్ను, కడప ఎస్పీగా అభిషేక్ మహంతిని నియమించారు. రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల పోలీస్ పరిశీలకుడిగా కేకే శర్మను నియమించారు. తెలంగాణలో టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతుంది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో 16 ఎంపీ సీట్లు గెలిచేందుకు సీఎం కేసీఆర్ పావులు కదుపుతున్నారు. తాజాగా హైదరాబాద్ టీడీపీకి చెందిన 2 కీలక నేతలు టీఆర్ఎస్లో చేరారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో కూన వెంకటేష్ గౌడ్, మందాడి శ్రీనివాసరావు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్, వెంకటేష్ గౌడ్, మందాడి శ్రీనివాసరావుకు పార్టీ కండువా కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. వచ్చే 5 ఏళ్లలో ఇల్లు లేని పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి ఇస్తామని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత హామీ ఇచ్చారు. జగిత్యాల రూరల్ మండలంలో పొలాసాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
స్థలాలున్న వారికి ఇల్లు కట్టుకునేందుకు 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా ప్రతి చెరువును నింపుతామని తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి బూర నరసయ్య గౌడ్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 16 ఎంపీ సీట్లు సాధించి కేంద్రం నుంచి మరిన్ని నిధులను రాబడతామని తెలిపారు. యాదగిరిగుట్ట మండలంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాజంపేట మండలంలోని రఘునాథపురం, దూది వెంకటాపురం, నేమిల, రాజంపేట మండలాల్లో ఆయన పర్యటించారు. తనకు ఓటు వేసి భువనగిరి నియోజకవర్గం నుండి గెలిపించాలని కోరారు. ఆవేదనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. తన 7 ఎకరాల భూమిని వీఆర్ఓ కరుణాకర్ ఇతరులకు పట్టా చేశారంటూ మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం నందులపల్లికి చెందిన రైతు శరత్ ఫేస్బుక్ లో ఆవేదన వ్యక్తం చేశారు. 11 నెలలుగా సమస్య అలాగే ఉందని, రైతుల వేదన సీఎంకు చేరే వరకు షేర్ చేయాలని రైతు విజ్ఞప్తి చేశారు. ఆ ఫేస్బుక్ పేజీని చూసిన సీఎం నేరుగా రైతుకు ఫోన్ చేసి సమస్య గురించి అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాలా న్యాయం చేస్తానని సీఎం భరోసా ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ కి షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరగా తాజాగా మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పారు. నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డికి చెందిన జాజుల సురేందర్ టీఆర్ఎస్ లో చేరనున్నారు. ఈ మేరకు టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ను ఆయన కలిశారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు సురేందర్ తెలిపారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ తో కలిసి నడుస్తానన్నారు. మొదటి నుంచి తనకు టీఆర్ఎస్ తో అనుబంధం ఉందని 2001 నుంచి ఆ పార్టీతో కలిసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నట్టు సురేందర్ రెడ్డి వెల్లడించారు. లోక్సభ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ కు షాక్ ఇచ్చారు ఆ పార్టీ ఎంపీ జితేందర్ రెడ్డి. లోక్సభ ఎన్నికల్లో టికెట్ లభించకపోవడంతో ఆయన టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. అమిత్ షా ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ లో నాయకత్వం లోపంతోనే తాను పార్టీని వీడినట్లు అధిష్టానానికి స్పష్టం చేశానని మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి తెలిపారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి పంపానని వివరించారు. రాజీనామా చేసిన తర్వాత తనను పీసీసీ క్రమశిక్షణా సంఘం నుంచి సస్పెండ్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. కార్యకర్తలు, అభిమానులతో కలిసి చర్చించాకే కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నానని స్పష్టం చేశారు. ఆ తర్వాతే టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ను కలిసినట్లు సునీతా లక్ష్మారెడ్డి వివరించారు. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దుమారం సృష్టించిన ఐటీ గ్రిడ్ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. అసలు ఎన్నికల కమిషన్ కు సంబంధించిన డేటా పోయిందా లేదా ఆధార్ కు సంబంధించిన డేటా దుర్వినియోగం అయిందా అనేది ఆ సంస్థలు చెబితేనే తెలుస్తుంది తప్ప వేరే వారు ఎలా చెబుతారని వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వానికి, ఎన్నికల ప్రధాన అధికారికి, ఆధార్ సంస్థ సీఈఓకి ఆధార్ నమోదుకు సంబంధించి ఏపీ వ్యవహారాలు చూసే రిజిస్ట్రార్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని కోరుతూ తదుపరి విచారణను ఏప్రిల్ 22కు వాయిదా వేసింది. సత్తుపల్లి జిల్లా తహసీల్దార్ కార్యాలయంలో ఓ రైతు నుండి లంచం తీసుకుంటున్న వీఆర్ఓను ఏసీబీ అధికారులు ప్రత్యక్షంగా పట్టుకున్నారు. సత్తుపల్లి మండలం గంగారం గ్రామానికి చెందిన దాసరి మాధవరెడ్డి అనే రైతు కొత్తగా కొనుగోలు చేసిన భూమికి తన కూతురు పేరు చేర్చడానికి ఆర్జీ పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఆ గ్రామ వీఆర్ఓ 32,000 రూపాయలను డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. నిందితుడిపై అధికారులు కేసు నమోదు చేశారు. టాలీవుడ్ కొరియోగ్రాఫర్ షేక్ జానీ మాస్టర్ తో పాటు మరో 5గురికి 6 నెలల జైలు శిక్ష, 1,500 జరిమానా విధిస్తూ మేడ్చల్ కోర్టు తీర్పునిచ్చింది. 2014లో గండ్లకోయ సీఎంఆర్ కళాశాలలో ఆల్బమ్ చిత్రీకరిస్తుండగా జానీ తన అనుచరులతో కలిసి ఉద్దేశపూర్వకంగా మహిళా డాన్సర్పై చేయి చేసుకున్నారు. దీంతో తెలంగాణ ఫిలిం డాన్స్ సభ్యులు జానీపై మేడ్చల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి కొరియోగ్రాఫర్ జానీ పాషాతో పాటు అతని అనుచరులకు 6 నెలల జైలు శిక్షతో పాటు 1,500 జరిమానా విధించినట్లు సీఐ తెలిపారు. అంతరిక్షంలోనూ భారత్ సత్తా చాటిందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. మిషన్ శక్తి ఆపరేషన్ సక్సెస్ అయిందన్న మోదీ 3 నిమిషాల్లో శాటిలైట్ కూల్చినట్లు తెలిపారు. శాస్త్రవేత్తల అపార కృషికి ఇది నిలువెత్తు సాక్ష్యమన్నారు. ఇప్పటి వరకు ఈ ప్రయోగాలు చేసిన అమెరికా, రష్యా, చైనా సరసన భారత్ చేరిందని మోడీ తెలిపారు. అంతరిక్ష యుద్ధాన్ని తాము కోరుకోవడం లేదని, కేవలం భారత్ను శక్తివంతమైన దేశంగా మార్చాలన్నదే తమ ధ్యేయమని వివరించారు. భారత్ ఇప్పుడు దుర్భేద్యమైన దేశంగా అవతరించిందని మోదీ చెప్పారు. అంతరిక్షంలో ఉన్న ఉపగ్రహాల్ని భూమి మీద నుంచి నేల కూర్చగల సామర్థ్యం భారత్కి ఉందని ప్రపంచ దేశాలకు తెలియజేసిన ప్రధాని మోదీకి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయంపై రాహుల్ స్పందించారు. ఇంతటి ఘనతను సాధించిన డిఆర్డీఓ శాస్త్రవేత్తలను ప్రశంసలతో ముంచెత్తారు. ఇది చాలా మంచి తరుణమన్నారు. మీరు సాధించిన ఈ ఘనతను చూసి జాతి మొత్తం గర్విస్తుందని తెలిపారు. ఈ విషయంలో మోదీకి కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నానన్నారు. రైల్వే, విమాన టికెట్లపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోటోలను ముద్రించడంపై ఈసీ అభ్యంతరం తెలిపింది.
రైల్వే మంత్రిత్వ శాఖ, పౌర విమానయాన శాఖల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా విమాన, రైల్వే టికెట్లపై ప్రధాని నరేంద్ర మోదీ చిత్రాలను తొలగించకపోవడంపై విచారణ కోరుతూ విడివిడిగా లేఖలు రాసింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఈ నెల 31న విజయవాడకు రానున్నారని ఆ పార్టీ నాయకులు కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పల్లంరాజు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను ఖరారు చేయనున్నట్లు తెలిపారు. ఆ పార్టీ అధికార ప్రతినిధి గంగాధర్ మాట్లాడుతూ ఇచ్చిన హామీలు నెరవేర్చడం కేవలం కాంగ్రెస్ పార్టీకే చెల్లిందన్నారు. ప్రస్తుతం కేంద్రం, రాష్ట్రంలో పరిపాలన సక్రమంగా లేదన్నారు. ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదంగా ఉన్నాయని తెలిపారు. వైసీపీ నేతల ఫిర్యాదులతో అధికారులను బదిలీ చేయటం, రాష్ట్రంలో ఒక పార్టీపైనే ఐటీ దాడులు చేయటం సరికాదన్నారు. తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 23 లక్షల ఓట్లు గల్లంతు అయ్యాయని, ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణలు వంటివి ఎన్నికల కమిషన్ వివక్షతకు నిదర్శనమని వివరించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో హోరాహోరీ పోర్లో కోల్కతా నైట్ రైడర్స్ గెలుపొందింది. కింగ్ 11 పంజాబ్ను 28 పరుగుల తేడాతో ఓడించి టోర్నీలో రెండో విజయం నమోదు చేసి 219 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 190 పరుగులు మాత్రమే చేసింది. పంజాబ్ జట్టులో రాహుల్ 1, గేల్ 20, అగర్వాల్ 58, ఖాన్ 13, మిల్లర్ 58, మన్దీప్ సింగ్ 33 పరుగులు చేశారు.